శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము. దూర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీషా, పూర్వజన్మలో కించిత్ పాపవిశేషము వలన నీకీ అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులా అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీ నిష్ఠను విడచుట కన్నా విప్రశాసము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుటగాదు, ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు గాన జలపాన మొనరించి ఒరుకుందును అని వారి ఎదుటనే జలపానము నొనరించెను. అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణమునే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆముని మహారౌద్రాకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ, ఓరీ మదాంధా, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము! ఎంతటి ధర్మపరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించి నావు కాన నీవు నమ్మక ద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు. మమ్మే యవమానించుటయనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరియొకడు లేడు. నీవు మహాభక్తుడన్నని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానం మొనరించితివి. అంబరీషా, నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా? నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణకుచూ, ముకుళిత హస్తములతో, మహానుభావా, నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడు డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడవుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను, పదవ జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి, మునివర్యా, అటులనే మీ శాపమనుభవింతు నని ప్రాధేయపడెను. కాని దూర్వాసుడింకను కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వాసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయనని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటినుండి బ్రతుకుజీవుడా యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి. ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 25వ అధ్యాయము 25వ రోజు పారాయణము సమాప్తము.